ఒక అభిమాని కూడా డైరెక్టర్ అయ్యి తన అభిమాన నటుడిని డైరెక్ట్ చేయొచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారనమాట. ఈయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే 10 ఏళ్ల తర్వాత ఒక పవర్ స్టార్కి పవర్ ప్యాక్డ్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ క్రిటిసిజంలో కానీ ఏంటి మీకు పాతప్పుడు చూసినవి ఇప్పుడు చూసినవి మార్పులు ఏంటి? ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ప్రెషర్ మాకు కాదు, జర్నలిస్ట్కి ఎక్కువ. ఇది అల్యూమినియం ఫ్యాక్టరీలో వాళ్ళిద్దరికి ఏదో గొడవైందంట, నెక్స్ట్ అప్డేట్ అది ఉంటుంది. రవితేజ అలిగి సెట్లో వెళ్ళిపోయాడంట, ఆ తర్వాత ఇంకో అప్డేట్ ఉంటుంది. సో ఇవి ఏదైనా ఒక లిమిట్లో ఉన్నప్పుడు బాగుంటుంది. బూతులతో గీతులతో మాట్లాడినప్పుడు ఐ డోంట్ సీరియస్లీ అది ఏమన్నా సెంటిమెంట్ ఉందో ఒక రీమేక్ అనేది? రీమేక్ అని ట్యాగ్ చేసుకోండి, రీమేక్ డైరెక్టర్ అని ట్యాగ్ చేసుకోండి, అసలు ఇక్కడికి డైరెక్షన్ రాదని ట్యాగ్ చేసుకోండి. నాకేంటి పోయి గబ్బర్ సింగ్లో కూడా మీరు డూప్గా చేశారు, ఇప్పటికీ గుర్తుండిపోయేది బాగా ఇంపాక్ట్ చూపించింది ఏమన్నా డ్రీమ్ ఉందా సార్? గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టాక కళ్యాణ్ గారి గుర్రం మీద కనిపించారు. ఉస్తాద్ గురించి ఏమన్నా అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్? ఉస్తాద్ గురించి అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ గారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే జనరల్లీ ఒక అభిమాని కూడా డైరెక్టర్ అయ్యి తన అభిమాన నటుడిని డైరెక్ట్ చేయొచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారనమాట ఈయన. అండ్ మెయిన్లీ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే 10 ఏళ్ల తర్వాత ఒక పవర్ స్టార్కి పవర్ ప్యాక్డ్ హిట్ ఇచ్చారు. అండ్ మరోవైపు మన మాస్ మహారాజ్ రవితేజ గారికి పర్ఫెక్ట్ మ్యాచ్ చేయగలిగిన ఎనర్జీ ఆయన దగ్గర ఉందన్నమాట. నాతో పాటు హరీష్ శంకర్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము చెప్పాలి ఎప్పటి నుంచో, అంటే నేను కూడా మీకు ఎలా అంటే మళ్ళీ ఏజ్ అంటారేమో, కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైతే గబ్బర్ సింగ్ వచ్చిందో అప్పటి నుంచి మేము ఈ థ్యాంక్ యూ చెప్దామని అనుకుంటున్నాం సార్. సో థ్యాంక్ యూ చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి 13 years అయిపోయింది ఆల్మోస్ట్ మిరపకాయ సినిమా. సో అప్పుడు ఆకతాయి అంటూ ఎంట్రీ ఇచ్చారు మీ మిరపకాయ. మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆ మిరపకాయ ఏమవబోతుంది? ఇప్పుడు ఆకతాయ లేదు మెచ్యూరిటీ 13 years మెచ్యూరిటీ లాగా క్యారెక్టరైజేషన్లో కూడా చాలా మెచ్యూరిటీ ఉంటుందా ఇందులో? మిరపకాయ ఇలాంటి క్యారెక్టరైజేషన్ అయితే కాదు, కానీ అంతకంటే ఎక్కువ ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఇందులో డౌట్ లేదు. టైటిల్ చెప్పలేదు కానీ మిరపకాయకి మిస్టర్ బచ్చన్కి పెద్ద జోనర్లో పెద్ద తేడా ఉండదు. బట్ వాట్ ఎవర్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ రవితేజ అవన్నీ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఎవరో అడిగారో లేదో నాకు తెలియదు కానీ సార్, ఆ ఫాంట్ ఒకటి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఈ పూరి జగన్నాథ్ గారిది ఒక స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో మీరు ఏం ఫాలో అవుతారు సార్? అది ఎలా సార్, ఆ ఫాంట్ ఎలా క్రియేట్ చేస్తారు సార్? మా శివ అని మా పబ్లిసిటీ డిజైనర్ ఉంటాడు, అతను నాకు కొన్ని చూపిస్తుంటాడు. నాకు ఇది ఎక్కువగా ఈ స్టైల్ ఇష్టం, సో ఇదే ఓకే చేసుకుంటాను నేను. అంతే, ఇట్స్ లైక్ జనరల్ ఇంట్యూషన్. ఒక యూనిక్నెస్ ఉంటుంది ఎవరికి వాళ్ళకి. అక్షరాలు స్ట్రైకింగ్ ఉండాలి. మిస్టర్ బచ్చన్ అని రాసినప్పుడు అందులో ఒక ఎనర్జీ ఉండాలి, అలా దాన్ని ఇష్టపడతాను. అండ్ ఈ టైటిల్స్ కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఏంటంటే రొమాంటిక్ రిషి అది మిరపకాయ యాక్చువల్లీ. గద్దలకొండ గణేష్, గబ్బర్ సింగ్, మిస్టర్ బచ్చన్, ఏంటి సార్ ఈ టైటిల్స్ వెనక్కి ఏంటి అంటే ఎలా ఆలోచిస్తారు? గ్రౌండ్ లెవెల్ హీరోలు పెట్టినవే నాకు అది ఇష్టం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ అయిపోతా. మిరపకాయ టైటిల్ రవితేజ్ గారు పెట్టారు, మిస్టర్ బచ్చన్ రవితేజ్ గారు పెట్టారు. సో గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ కళ్యాణ్ గారు పెట్టారు. అవునా సార్? ఆల్మోస్ట్ ఓకే. మీరు ఆ లిబర్టీ ఇస్తున్నారు మేబీ హీరో. టైటిల్స్ అంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం, వాల్మీకి, తర్వాత గద్దలకొండ గణేష్, అట్లా. ఓకే, యూనిక్నెస్ అయితే టైటిల్స్ వాళ్ళు ఇచ్చినవి అయితే ఆ యూనిక్నెస్ అంతా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనమాట, మీరు కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మళ్ళీ ఈ పాయింట్లోకి వస్తున్నాను ఒకసారి. బేసికల్లీ ఆ ఇష్యూ వచ్చినప్పటి నుంచి టైటిల్స్ థంబ్నెయిల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడుతున్నారు. ఏ ఇష్యూ అండి? మన దగ్గర చాలా ఏం లేదు సార్, అదే చాలా ఇష్యూ. మీరు ఏదన్నా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు కదా, స్ట్రైట్ గా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇక్కడ వరకే ఓపెన్ అవ్వాలా, ఇక్కడ వరకు ఓపెన్ అవ్వకూడదు అని లిమిట్స్ పెట్టుకోరు కదా. సో దానివల్ల వచ్చినవి చిన్న చిన్నవి ఉంటాయి కదా. మీరు ఏదన్నా అడిగినప్పుడు అదే వేలో ఎవరైతే ఎలా అడిగారో క్వశ్చన్ అదే వేలో ఆన్సర్ ఇస్తూ ఉంటారు. సో దానికి థంబ్నెయిల్స్ మీడియా చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏదో మీడియా వాయిసెస్ ఇది అని పెడతా ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫిలిం జర్నలిజంలో కానీ లేదంటే ఈ నార్మల్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటూ ఉంటారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ క్రిటిసిజంలో కానీ ఏంటి మీకు పాతప్పుడు చూసినవి ఇప్పుడు చూసినవి మార్పులు ఏంటి? ఏం మార్పులు రావాలని కోరుకుంటున్నారు మీరు? మార్పులు ఒకళ్ళు కొత్తగా వెళ్తున్నారు అనుకోండి, టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి. ఒకడు ఫోన్ చూస్తా 5 నిమిషాలకు ఒకసారి అలా అంటుంటాడు. సో వాడు కనుక న్యూస్ ఒకటి లేకపోతే, ఇప్పుడు హరీష్ శంకర్ రవితేజ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నారు అని వాడు అప్డేట్ పెట్టాడు. వాడు గంట తర్వాత కూడా అదే అప్డేట్ పెట్టాడు, అదే ఉందనుకోండి, అది చిరాకు వస్తుంది. ఇందాకే చూసాం కదా అని. మన 24 చేతిలో మన ఫోన్ ఉండేసరికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ప్రెషర్ మాకు కాదు, జర్నలిస్ట్కి ఎక్కువైపోయింది. స్క్రోల్ చేసిన కొద్ది వాడికి ఏదో ఉండాలి. అల్యూమినియం ఫ్యాక్టరీలో వాళ్ళిద్దరికి ఏదో గొడవైందంట, నెక్స్ట్ అప్డేట్ అది ఉంటుంది.
రవితేజ అలిగి సెటిల్ వెళ్ళిపోయాడంట, ఆ తర్వాత ఇంకో అప్డేట్ ఉంటుంది. సో ఇవి న్యూస్ ఇవ్వాల్సిన ప్రెషర్ మీ మీద ఉంది బాగా. ఎందుకంటే ఒక రోజుకి ఒక్కసారి న్యూస్ పేపర్ వస్తుంది, ఇప్పుడు సెకండ్కి ఒకసారి న్యూస్ పేపర్ కావాలి అడిగి చూసేవాడికి. దాన్ని అలా ట్రోల్ చేస్తున్నాను, స్క్రోల్ చేస్తున్నాను. సో వాళ్ళు స్క్రోల్ చేస్తారు కాబట్టి ఇంకా మీరు ట్రోల్ చేస్తున్నారు అలాగా. యా ఓకే. అంటే ఇప్పుడు మీరు ట్విట్టర్లో అంటే స్ట్రైట్ ఒక ఫేస్ ఉంటుంది, ఒక పర్సనల్ ఉంటాడు, ఒక పర్సన్ ఉంటాడు. అకౌంట్ నుంచి ఏదైనా ట్వీట్ వస్తే మీరు దానికి రిప్లై ఇవ్వచ్చు ఈజీగా. బట్ ఇప్పుడు మీమ్స్ జనరేషన్ అయిపోయింది. జనరల్లీ మీమ్స్ చేసే వాళ్ళకి వాళ్ళ మొహం ఏంటో, వాళ్ళు ఎంతమంది ఉన్నారో బ్యాక్ సైడ్ ఒక పేజ్ వెనక మనకేం తెలియదు పర్టికులర్లీ. అది ఒకే మనిషి 10 పేజీలు మెయింటైన్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు, రకరకాల పేజ్ ఏంటి నేను తోపేహే ఇలా ఏదో పేర్లు ఉంటాయి రకరకాల. సో మీరు అలాంటి మీమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు మరి? పెద్ద పట్టించుకోండి. నాకు కొంతమంది మీమ్స్ పంపిస్తుంటారు, నా మీద వచ్చినది నాకు పంపరు. అంతే, ఫ్రెండ్స్ ఎవరైనా వేరే వాళ్ళ మీద వచ్చినది పంపిస్తుంటారు, పెద్ద పట్టించుకోను నేను. అంటే ఒక్కొక్కసారి పాజిటివ్ మీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ధోని ఇలా కొడితే ఎలా ఉంటుంది అంటే ఆ ఊహే ఎంత బాగుందని బ్రహ్మాండంగా వేస్తుంటారు కదా, అవి కొంచెం చూసి నవ్వుకుంటాను డెఫినెట్గా. ఏదైనా సరే అంటే లిమిట్, ఏదైనా ఒక లిమిట్లో ఉన్నప్పుడు బాగుంటుంది. బూతులతో గీతులతో మాట్లాడినప్పుడు ఐ డోంట్ సీరియస్లీ ఐ రిటార్ట్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు టూ మచ్ అవైలబుల్గా ఉంటారు ఆడియన్స్కి. దట్ వాజ్ గ్రేట్ యాక్చువల్లీ. ఒక డైరెక్టర్తో మేము మాట్లాడాలనుకుంటే ఏమైనా ట్వీట్ వేసినా రెస్పాండ్ అవుతూ ఉంటారు, అది గ్రేట్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ అంటే కొంతమంది చాలామంది రెస్పాండ్ అవుతూ ఉండరు, మీరు మాత్రం వేరే వర్షన్లో ఉన్నారు. ఈ దీనికి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు అసలు రీజన్ ఏంటనేది? అవైలబుల్గా నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు, నేను సినిమాలోకి వద్దాం ఉన్నప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ లేదు. నేను ఈవీ గారికి ఏదైనా చెప్పాలన్నా, రాంగోళ గారికి ఏమైనా చెప్తాను, మండరతంగా ఏమైనా చెప్పాలనుకున్నా నాకు లేదు ఈ ఛాన్స్. ఈ ఛాన్స్ ఇప్పుడు మీకు ఉంది. ఈ ఛాన్స్ మీకు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని ఒక వెపన్ లాగా వాడుకోవాలి. దాన్ని వెపన్ చేసి మమ్మల్ని పొడి చేద్దాం అంటే అలాగా అంతే. ఎంటర్టైనింగ్. సో జనరల్లీ సినిమాని వినోదం అని చెప్పే వాళ్ళలో తక్కువ మంది ఉంటారు, కానీ అందరూ అనుకుంటారు వినోదం వినోదం అని. మీరు 100% పాటిస్తారు. అది సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, సీరియస్లీ. అంటే మీరు మీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే నేను ఏదో మెసేజ్ ఇవ్వాలి, సంథింగ్ ఏదో చేయాలి అన్ని అంటే మీరే స్ట్రైట్గా చెప్పారు. ఆ వచ్చిన 2.5 hours వాటి థియేటర్లో మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి, నా సినిమాలోకి వెళ్ళాలి అని చెప్పి. సో బట్ మీ షాక్ సినిమా మాత్రం వీటన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది సీరియస్గా. ఆ షాక్ సినిమా తర్వాత ఏమైనా నేర్చుకుని మారారా సార్ కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్? ఈ సినిమాలకి డిఫరెంట్ ఉంటుంది కదా సార్, అది అలా ఉంది కాబట్టి వాటికి డిఫరెంట్గా ఈ సినిమాలు ఉన్నాయి. సో దాని నుంచి నేర్చుకొని కొంచెం ఎంటర్టైనింగ్. అంటే మిగిలినవన్నీ పర్వాలేదు సార్, మిగిలినవన్నీ ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి. షాక్ అనేది మాత్రం సంవాట్ నాకైతే సీరియస్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్స్ లో ఒకటి పక్క. ఆ సాంగ్స్ కావచ్చు, ఆ ఫిలిం థీమ్ కావచ్చు, నాకు చాలా ఇష్టం ఇప్పటికీ. సినిమా వస్తే చూస్తూ ఉంటాను నేను. సో అంటే దాని నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఇప్పుడు చూస్తే ఏం లాభం గారు టీవీలో ఛానల్ వాళ్ళకి టీఆర్పీ చాలా నేర్చుకున్నాను. లైఫ్ మార్చిన సినిమా షాక్, అందులో డౌట్ లేదు. ఏంటి సార్ ఏం నేర్చుకున్నారు సార్ దాని నుంచి? ఆడియన్స్ సంతృప్తితో బయటికి వెళ్ళాలి. ఒక్కసారి భార్యని చంపేసిన తర్వాత హీరో వెళ్ళి 100 మంది నరికినా హీ లాస్ట్ హిస్ వైఫ్. సో హీరో అన్నాడు ఎప్పటికైనా గెలవాలి. చాలా మంది చాలా లైఫ్ లో బయట చాలా స్ట్రగుల్ అవుతుంటారు, చాలా మానసిక వెత్త ఉంటారు, చాలా చిరాకులో ఉంటారు. వాళ్ళకి ఒక గెలుపు చూడాలని ఉంటుంది. ధోని 6 కొట్టినా మనం క్లాప్స్ కొడతాం, ఎందుకంటే ఆల్వేస్ పీపుల్ వాంట్ టు సీ ద విన్నింగ్స్. సో అది బేసిక్గా. సో కమర్షియల్ మీటర్ అనేది ఎలా ఉంటుంది, ఇదంతా ఒక అపజయమే ఎక్కువ నేర్పింది యాక్చువల్గా. సో సార్ ఇంకా మీరే యాక్చువల్లీ మేము ఎవరు అనరు, మీరే ముందు చెప్తారు ఇది ఆ సినిమా నుంచి వస్తుంది, ఈ సినిమా నుంచి వస్తుంది అని మీరే డైరెక్ట్ చెప్తారు. గబ్బర్ సింగ్ సినిమా దబంగ్ నుంచి అని చెప్పి చెప్పడం ఏంటి అఫీషియల్ గా అదే నేను అదే రీమేక్ రైట్స్ కొనుక్కుంటారు. ఫ్రీ మేకులు చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ పేరు చెప్పడం అవసరం. నేను డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క రచనని, వాళ్ళ యొక్క కథని, వాళ్ళ యొక్క సినిమాని రెస్పెక్ట్ చేసి అఫీషియల్ చేస్తాను. అఫీషియల్ రీమేక్ ఆఫ్ రైట్. సో మన Q&A లో టీ సిరీస్ పనోరమా బ్యానర్లు అందుకే ఉన్నాయి కదా, టీ సిరీస్ పనోరమా అందుకే ఉన్నాయి. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్. అంటే మన Q&A లో కూడా అదే చెప్పారు కదా మీరు, రీమేక్స్ కదా బెటర్ మేక్స్. అంటే మన వర్షన్ లో బెటర్ మేక్స్ అవి, వాళ్ళ వర్షన్ నేను నాకు అనవసరం. మన తెలుగు వర్షన్ కి మాత్రం ఎలా బెటర్ ఉంటాలో అలాగే ఇస్తూ ఉంటారు. మీరే చెప్తారు. కొంతమంది రీమేక్ అనగానే మీరు దాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను కొంతమంది గురించి ఎందుకు పట్టించుకుంటాను అంతే. అంతమంది నచ్చి నా రీమేక్లు 2 బ్లాక్ బస్టర్లే కదా. అవును మరి అంటే జనాలు నచ్చినట్టే కదా. ఇంకా మరి ఎవరో కొంతమంది నచ్చట్లే అంటే వాళ్ళని సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద అసలు ఈ ఇంటర్వ్యూలో అలాంటి వాళ్ళ గురించి టైం స్పెండ్ చేయడమే వేస్ట్. అంటే దాని మీద ఒక క్వశ్చన్ ఉంది సార్, ఇప్పుడు ఏదన్నా అడగచ్చు మీరు. మీ మొత్తం కెరియర్ లో చూసుకుంటే ఆ 2 సినిమాలు నెక్స్ట్ లెవెల్ నిజంగా. ఇప్పుడు గద్దలకొండ గణేష్ గబ్బర్ సింగ్ నెక్స్ట్ లెవెల్ కావట్లేదు, గద్దలకొండ గణేష్ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ అనే వాళ్ళు ఉన్నారు, దువ్వాడు జగన్నాథ్ నెక్స్ట్ లెవెల్ అనే వాళ్ళు ఉన్నారు. ఐ మీన్ సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్సీడ్ చేసింది కదా సార్. ఇప్పుడు మిరపకాయ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, సంక్రాంతి బ్లాక్ బస్టర్. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏమన్నా సెంటిమెంట్ ఉందా?
ఒక ఎసెన్స్ని తీసుకొచ్చి మనం మిక్స్ చేస్తే అది ఏమన్నా సెంటిమెంట్ ఉందో ఒక రీమేక్ అనేది మీరు యాడ్ చేసుకుంటున్నారు రైట్ సెంటిమెంట్ ఉండేవాడిని అయితే నేను అలాంటి హీరోయిన్లు పెట్టను కదా. ఐరన్ లెగ్ అన్నారు అమ్మాయిని, ఆ తర్వాత ఇంకో అమ్మాయిని అన్నారు, మోహింద్రా తర్వాత పూజా హెగ్డే ఆ సినిమా. సెంటిమెంట్లు ఫాలో అయిన అయితే ఇండస్ట్రీలో చాలా సీరియస్గా ఫాలో అవుతారు కొంతమంది. నేను ఎలా అయితే మరి వీళ్ళతో పని చేయను కదా. అంటే ఇప్పుడు ఈ 2 సినిమాలు కూడా ఈ రీమేక్ అనే ట్యాగ్ వేస్తున్నారు కాబట్టి పక్కన అడుగుతున్నారు. హ్యాపీగా వేసుకోండి, రీమేక్ అని ట్యాగ్ వేసుకోండి, రీమేక్ డైరెక్టర్ అని ట్యాగ్ వేసుకోండి, అసలు వీడికి డైరెక్షనే రాదని ట్యాగ్ వేసుకోండి. నాకేంటి పోయేది, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. సో బేసికలీ ఈ రీమేక్ గురించి ఒకటి మాట్లాడితే సార్, మీరు 85 to 90s మధ్యలో అన్నారు సినిమా. నాకు మరి అంత రేంజ్ తెలియదు కానీ నాకు ఎర్లీ 20s లేట్ 90s తెలుసు సార్. ఇప్పుడు మహానటి సినిమా ఉంది, బ్లాక్ బస్టర్ అయింది, యూత్ కూడా బాగా నచ్చింది. మరి 1940s తెలుసా నీకు? తెలియదు సార్. అంతే కదా. నేను జస్ట్ ఒక అందులో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇదే అంతే, మిమ్మల్ని యూజ్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అప్లికబుల్ అయ్యేలాగా. ఏంటంటే చిన్నప్పుడు ఎసెన్స్ ఉండేది సార్, ఎసెన్స్ తెచ్చి రసన కలుపుకుని తాగేవాళ్ళం. అన్ని చోట్ల ఒకే టేస్ట్ ఉండేది కదా, ఎసెన్స్ అన్ని చోట్లకి ఒకటే ఇస్తాడు. బట్ అది ఏ రేషియోలో కలపాలి, ఏ రేషియోలో కలిపితే ఏ టేస్ట్ వస్తుంది అనేది ఉంటుంది. మీరు కూడా అలాగే రీమేక్ చేసినప్పుడు మనకి ఎలా తీయాలి, మీరు 60% తీసుకుంటున్నారు రేషియో బాగా తీసుకుంటున్నారు, మాకు టేస్ట్ తెలిసేలా తీసుకుంటున్నారు. మీరు ఫైనల్గా అల్టిమేట్ వచ్చేసరికి ఏదో అనుకుంటున్నారు సార్. ఓకే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మిస్టర్ బచ్చన్ గురించి వస్తే మీరు బచ్చన్ గారి ఫ్యాన్స్, ఆయన బచ్చన్ గారి ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఆ టైం పీరియడ్ చెప్పడం వల్ల చాలామంది కనెక్ట్ అవుతున్నారు. స్టార్టింగే ఆ టీజర్ స్టార్టింగ్లోనే అక్క నీ మరిదంతో ఆ సాంగ్ కూడా వేశారు. సో ఇవన్నీ ఒక మూమెంట్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నాయి, పాత 90s అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. సో మోస్ట్లీ ఎక్కువ మంది ఎక్స్పెక్టేషన్స్ బచ్చన్ గారి మీద కూడా ఉండొచ్చు. అంటే బచ్చన్ గారి ఆయన ఏమన్నా ఆయన్ని ఇంప్లికేట్ చేయడం, అలాంటి ఈయన కొంచెం ఇమిటేట్ చేయడం అలాంటి ఉంటాయి. బచ్చన్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా నచ్చుద్ది. అంటే కొన్ని రిఫరెన్సెస్ మీరు చెప్పేది బచ్చన్ గారి రిఫరెన్స్ సినిమాలో ఉంటాయి. అంటే ఓవరాల్ గా ఈ ఎక్స్పెక్టేషన్స్ తెలిపోతే మళ్ళీ ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో దీని గురించి నేను అంత ఆలోచనండి, అలా అనుకున్న టైటిల్ పెట్టింగ్ అమితాబ్ బచ్చన్ ఎక్స్పెక్ట్ చేసి రవితేజ్ చూసి అంత ఆలోచనండి. ఈ క్యారెక్టర్కి ఈ సీన్ కరెక్ట్, ఇది బాగుంది, ఇది నేను రాసినప్పుడు నాకు హై వచ్చింది, ఇదే రేపు పొద్దున జనాలకి వచ్చుగాక అనుకుని ముందుకు వెళ్ళిపోతుంది తప్ప ఇన్ని ఇన్సెక్యూరిటీస్ సినిమా తీయలేము. బేసిక్గా ఒక బిలీఫ్, కన్విక్షన్తో ముందుకు వెళ్ళిపోతాం. సో నామ్తో సునా హోగా అనేది చాలా బాగా నచ్చింది అప్పుడు. బట్ మీకు ఏదో కాపీరైట్ ఇష్యూ వచ్చింది, దానికి ఓన్లీ హోప్ అని పెట్టి తర్వాత ఇంకేమి అనుకోలేదండి, ఇదే ఫిక్స్ అయిపోయారు ద ఓన్లీ హోప్ అనేది. ఎవరైతే కాపీరైట్ క్లెయిమ్ చేశారో అక్కడి నుంచి వచ్చింది. సో సజెషన్ మాకు కూడా మిస్టర్ బచ్చన్ ఓన్లీ హోప్ అని సజెషన్ అది వచ్చింది. కథలో కూడా మిస్టర్ బచ్చన్ ఈజ్ ద ఓన్లీ హోప్. ఎందుకు రీజన్ ఎలా చెప్తారు? సినిమా వెండి తెర మీద చెప్పకూడదు, వెండి తెర మీద. ఓకే. సో August 15 అనే August 14th ఈవినింగ్ ప్రీమియర్. అది ఎప్పుడైతే వీళ్ళు ట్రెండ్ చేస్తున్నారో మీరు August 14th అని మార్చారు. మీకు తెలుసు ట్రెండ్ ఎలా మార్చాలనేది, మీకు కొత్త ఏం కాదు. వీడు ట్రెండ్ ఫాలో అవడం, ట్రెండ్ సెట్ చేస్తాడు అనే డైలాగ్ ఇన్వెంటర్ మీరు. సో దీని వెనక రీజన్ మీరేనా? August 14th ప్రీమియర్స్ అని ఎక్కువ వినిపించడానికి ఊరికే అది ఒక చిన్న స్మాల్ August 15th రాగలుగుతారా అని మాట్లాడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది, మన మైత్రి డిస్ట్రిబ్యూటర్లు. 14th వస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా అన్నాను. అనేసరికి ఆయన అరే 14th భలే ఉంటుంది, థాట్ యాక్చువల్గా 14th ప్రీమియర్లో వేసేద్దాం అన్నాడు ఆయన. ఎవరు? మన శశి గారు. అలాగా అయిపోయింది అంతే తప్ప. అంటే డిస్ట్రిబ్యూటర్తో అనవసరంగా ఛాలెంజ్, నా స్పీడ్ నువ్వు శంకిస్తున్నావు, 15th ఏంటి 14th వస్తే నీకేం ప్రాబ్లమా అంటాను చూసావు. అలా అన్నాను, అనవసరంగా ఒప్పుకొని అంటారు బాబు అని. ఇప్పుడు స్ట్రెస్కి నెక్కిపోయిన వస్తుంది, బోల్డ్ వర్క్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఒక పక్క ప్రమోషన్స్, ఇంత స్ట్రెస్ పడిన సందర్భాలు నా లైఫ్లో ఎప్పుడు లేదు. ఓకే. సో ఎంత రవితేజ గారు మీరు సిట్టింగ్లో కూర్చున్నా మాకు మాత్రం 13 ఏళ్ళే గుర్తొస్తుంది, ఆ మిరపకాయ గుర్తొస్తుంది. ఇప్పుడు కంపేర్ చేసుకోవడానికి మిరపకాయ గుర్తొస్తుంది కదా, గొప్ప విషయం. కంపారిజన్ మిరపకాయ మర్చిపోయామంటే నేను కంగారు పడాలి, కానీ ఇంకా మిరపకాయ గుర్తుందంటే అంతకంటే కావాల్సింది. అంటే మేము కంపేర్ చేసుకుంటాం కదా సార్, ఆ మిరపకాయ దీన్ని కంపేర్ చేస్తూ ఉంటాం బేసికల్లీ. సో ఆయన 13 ఏళ్ళకి నాకేం మార్పు ఏం కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ స్క్రీన్ మార్పు ఏం కనిపించట్లేదు. బట్ ఏమన్నా మార్పు మీరు చూసారు ఈ 13 ఏళ్ళలో? చాలా మారారు, చాలా మారారు. అప్పటికంటే ఇప్పుడు చాలా యంగ్ అయ్యారు. అవునవును. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఎనర్జీ, తట్టుకోలేకపోతున్నాం అసలు. కాశ్మీర్లో అలా కొండలు అలవోకి ఎక్కేసారు, మేము పైకి ఎక్కి దమ్ము తీసుకుంటూ చెమట పట్టేసి కూర్చున్నాం అంత చల్ల కూడా. ఆయన అసలు టకటక ఎక్కి తగ్గిపోయారు. ఆ స్టామినా ఏంటి, ఆ ఎనర్జీ ఏంటి. ఆయనకి నాకు రన్నింగ్ రేస్ పెడితే, ఆయనకంటే నేను చాలా చిన్న రన్నింగ్ రేస్ పెడితే ఆయన చేరిన గంటకి చేరతానే ఉన్నా. సింపుల్గా చెప్పాలంటే ఇంకోళ్ళతో కంపేర్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనే కంపేర్ చేసుకుంటున్నా. హీఈస్ లైక్ మోస్ట్ ఫిట్, మోస్ట్ హెల్తీ. వీటన్నిటికీ రీజన్ అంటే నా పాజిటివ్ మైండ్. పక్కడి గురించి పల్లెత్తు మాట అండు. మనం గబుక్కున ఏమన్నా ఎవరు పక్కన ఏమైనా బిచ్చింగ్ స్టార్ట్ చేసినా అది వదిలేస్తాడు తప్ప నెగిటివిటీని ఎంకరేజ్ చేసే మనస్తత్వం కాదు. అందుకే ఆయన అంత హెల్తీగా, అంత హ్యాపీగా ఉన్నారు. నాకు 2 సిమిలారిటీస్ ఈయన దగ్గర ఒక సిమిలారిటీ కనిపిస్తుంది, మీకు కళ్యాణ్ గారికి ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. అంటే మేము చూస్తున్నాం కాబట్టి కంపారిజన్స్ కామన్ కాబట్టి. ఇప్పుడు ఈయనలో అంటే ఈయన ఓపెన్ బుక్ అండి, ఎంతవరకు లిమిటేషన్స్ పెట్టుకోరు. మీరు ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది.
మీడియాతో డైరెక్ట్ మాట్లాడుతూ అదే మాట్లాడతారు. కళ్యాణ్ గారి గురించి మొన్న అన్న డైలాగ్ బాగా సింక్ అయింది అనమాట, నిజాయితీకి పొగరు ఎక్కువ అన్నారు. సో నాకు అది బాగా సింక్ అయింది. నేను పొగరు ఎక్కువ అనలేదు, నిజాయితీకి వాల్యూమ్ ఎక్కువ. యా, నేను మాట్లాడేది 100% నిజాయితీ అన్నప్పుడే నా వాయిస్ రేజ్ అవుద్ది. మీరు గొడవలు పడుతున్నప్పుడు చూడండి, వాడు గట్టిగా మాట్లాడుతుంటాడు, వాడి సైడ్ నుంచి ఒక జెన్యూనిటీ ఉంటుంది. గత్తుకు అంటూ మాట్లాడాలంటే ఏదో తప్పు చేసినట్టే. నేను తప్పు చేయను అన్నంత కాలం నేను గట్టిగా మాడతా, నేను తప్పు చేసినంటే అంతే గట్టిగా సారీ చెప్తా, అంతే గట్టిగా క్షమాపణ పెట్టుకుంటా, అందులో అసలు డౌట్ లేదు. నేను అదే చెప్పాను ఇందాక, నువ్వు నీ తప్పు ఒప్పుకునే ధైర్యం ఉన్నప్పుడే అవతల తప్పు ఎత్తి చూపు. నువ్వు చేసినప్పుడు తప్పు కాదు, అవతల చేసినప్పుడు తప్పు అంటే దాన్ని ఎవరు హర్షించరు, యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్. సో ఇప్పుడు 85 to 90s ఆ పీరియడ్లో తీసిన ఎగ్జాక్ట్గా ఇయర్ ఇంచుమించు 90s. ఎందుకంటే కొన్నిసార్లు 80s సెన్సిబిలిటీస్ బాగున్నాయి, కొన్ని 90s బాగున్నాయి. సో అందుకే డిస్క్లైమర్ ఏంటంటే ఈ సినిమా అందు ఊర్లు, పేర్లు, కథ, కథనం, కాలం కూడా కల్పితమే. ఓకే, అంటే ఈ సాంగ్ విషయానికి వస్తే ఇది మాత్రం ప్రెసెంట్ సినారియోలా కనిపిస్తుంది. ఈ లూజర్స్ ఇవన్నీ ఛాలెంజ్, మన రాక్షసుడు ఆ టైంలో చిరంజీవి గారు వేసుకునేవాడు ఈ కైండ్ ఆఫ్ టీ షర్ట్స్. నిజంగా 80s కూడా అవి ఉండేవి, కొన్ని బాగుంటాయి. ఇలా కాశ్మీర్లో చేస్తున్నాం కాబట్టి కొన్ని ఫాలో అయ్యాం. అంటే ఇప్పుడు హీరోయిన్ డ్రెస్సింగ్ కావచ్చు, అంటే ఇప్పుడు చీర 500 నుంచి చీర కట్టుకుంటారు సార్, ఇప్పుడు ట్రెండ్ సార్, అప్పుడే వేసుకునేవారు సార్ అలాంటివి. ఏమో మరి అంత నాలెడ్జ్ నాకు లేదు, నాకు బాగుంది అనిపించింది. అంటే సాంగ్స్ కూడా ఫాలో అయ్యారా? జస్ట్ లేదు సాంగ్స్ మాత్రం కొంతవరకు అది నేను జస్ట్ అది అడుగుదామని. కొంతవరకు సాంగే ఫిక్షన్, మళ్ళీ దాంట్లో మళ్ళీ అథెంటికేషన్ ఏంటి? ఇప్పుడు మీరు ఫ్యాన్ అవడం వల్ల సార్ మీ హీరోని చాలా అందంగా చూపిస్తారు. అంటే ఇప్పుడు ఈయన ముందు సినిమాలు కూడా మీరే అంటున్నారు కదా హీరో అని. హీరో అంటే ఎవరు? మనలాగా ఉండకుండా కొంచెం ప్రత్యేకంగా ఉన్న వ్యక్తిని హీరో అంటాం. ఆ ప్రత్యేకంగా ఉన్నప్పుడు అది అందంగా ఉండాలి, డైనమిక్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, 10 మంది ధైర్యం చెప్పేలా ఉండాలి, అన్యాయాన్ని ఎదుర్కొనేలాగా ఉండాలి, 10 మంది నవ్వించేవాళ్ళగా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఒక వ్యక్తిలో ఉంటేనే మనం హీరో అంటాం. సో డెఫినెట్గా అందగానే చూపిస్తాం. అండ్ మీరు వీళ్ళిద్దరికి కూడా ఆఫ్ స్క్రీన్ పర్సన్ మీది మ్యాచ్ అవుతుంది. ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, మీ లుక్ కావచ్చు. మీరే ఆల్రెడీ ఒక పోస్టర్లో మీరని మరిపించి మరీ చూపించారు మాకు. బయట చాలా మీమ్స్ వచ్చినాయి, ఏంటి హరీష్ శంకర్ గారు ఎప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాం కదా, అది ఒకటి వచ్చింది. అండ్ గబ్బర్ సింగ్ లో కూడా మీరు డూప్ గా చేశారు. రూమర్స్ అండి, అది రూమరా సార్? అది బట్ అది మాత్రం ఓపెన్. అంటే మీరు బ్యాక్ సైడ్ నుంచి ఉన్నా ఇప్పుడు హెయిర్ స్టైల్ సిమిలర్ గా ఉండొచ్చు, సంథింగ్ కొంచెం పర్సనాలిటీస్ సిమిలర్ గానే ఉంటాయి. ఈవెన్ ఆయనకి నాకంటే ఎక్కువ ఒత్తుగా ఉంది చుట్టూ సార్, చిన్న సార్. మీరు ఏదో ఒకటి అనాలనుకుంటే అనండి, లేదు ఏదో ఒకటి కాదు, సిమిలారిటీస్ ఉంటాయి సార్. అంటే ఇది ఫస్ట్ నుంచి ఇదే మేనరిజం కావచ్చు, మేనరిజం అంటలేదు, ఇదే లుక్ సార్ మీది, అదే ఫాలో అవుతున్నారు. ఒక 5 హెయిర్ స్టైల్ పెట్టానబ్బా, మన ఫేస్ కి అన్ని సూట్ అవ్వట్లేదు, ఇదైతే కంఫర్టబుల్ గా ఉంది ప్లేస్ అంతే. ఇప్పుడు వచ్చినదైతే అది డూప్ గా చేశారనేది అయితే అబద్ధం. ఎందుకు చేస్తాం? డూప్ గా చేస్తే అంత ధైర్యంగా రిలీజ్ చేస్తారు పోస్టర్, చెప్పండి. అదే మీమ్స్ చాలా వచ్చినాయి. అదే అండి, మనము వీఆర్ డ్రౌన్డ్ ఇన్ ఇన్ఫర్మేషన్, వీఆర్ క్రేవింగ్ ఫర్ నాలెడ్జ్ అని మనం ఒక సెంటెన్స్ చదివా. మనం ఇన్ఫర్మేషన్లో మునిగిపోతున్నాం, అది రాంగా ఫాల్స్ అని తెలియకుండా అసలైన నాలెడ్జ్ కోసం తప్పించిపోతున్నాం. సో సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్, ఒక 1000 మీమ్స్ ఒక రాంగ్ని రైట్ చేయలేవు, గుర్తుపెట్టుకోండి. అవి ఎంటర్టైన్ చేస్తాయి అంతే తప్ప అవి కరెక్ట్ కాదు. సో ఇందాక రస్నా ఎసెన్స్ గురించి మాట్లాడుకున్నాం, అది కాకుండా నేను ఏంటి ఈ ఇంటర్వ్యూ రస్నా స్పాన్సర్ చేస్తాను మళ్ళీ 3-4 సార్లు కాఫీ విత్ కరణ్ ఆయన ఒక కాఫీ పేరు చెప్తుంటాడు సార్, అలాగే 2-3 సార్లు రస్నా అంటే మమ్మల్ని అందరూ రస్నాకి అమ్మేహారేంటి సార్? చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మీ సినిమాలు ప్రతి సినిమాల్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీకు తెలిసింది ఉంటుంది. అంటే ఇది సక్సెస్ అవ్వడానికి మీ దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది, రెగ్యులర్ గా ఫాలో అయ్యేది. అలా ఉండదు, కాదు అలా ఉంటే షాక్ రామేస్తో కూడా సక్సెస్ అవ్వాలిగా. ఆ ఫార్ములాస్ ఏమి ఉండవు. నమ్మినవి కొంతమందికి నచ్చుతాయి, సక్సెస్. నమ్మినవి కొంతమంది నచ్చవు, లర్నింగ్. తమని చెప్పినట్టు ఎదర్ వి విన్ ఆర్ వి లర్న్. అసలు ఫెయిల్యూరు, నెగిటివ్ అనే మాటకే, నాకే కాదు ఎవ్వరు కూడా ఎప్పుడు లైఫ్లో ఆ నెగిటివ్ గురించి ఆలోచించడం మానేయండి. బికాజ్ వాట్ యువర్ థాట్ ఈజ్ వాట్ యువర్ హెల్త్. హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, థాట్స్ ఆల్. సో సార్ ఏమన్నా మీకు సినిమాటిక్ డ్రీమ్ ఏదైనా వచ్చింది అంటే మోస్ట్ మెమరబుల్గా ఉండిపోయింది? నార్మల్గా మీ క్రియేటివ్ థాట్స్కి సమ్వాట్ రావచ్చు, ఈ డ్రీమ్స్ రెగ్యులర్గా సినిమాటిక్ వర్షన్లోనే వస్తూ ఉంటాయి, బట్ ఎప్పటికీ గుర్తుండిపోయేది, బాగా ఇంపాక్ట్ చూపించింది ఏమైనా డ్రీమ్ ఉందా సార్? అంటే చేయబోయేదా? కాదు సార్, వచ్చిన డ్రీమ్. గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టాక కళ్యాణ్ గారు గుర్రం మీద కనిపించారు నాకు నైట్ ఆలోచిస్తుంటే. ఆ ఒక్క విజువల్ మటుకు డ్రీమ్లో వచ్చిందే, నేను అచీవ్డ్ మై డ్రీమ్. ఎందుకు వచ్చిందో తెలియదు, కళ్యాణ్ గారు గుర్రం మీద వస్తున్నట్టుగా కాల్ వచ్చింది. అది ఆ ఒక్క విషయంలో అలా జరిగింది. సో దాన్ని మీరు చూపించేసారు.
కళ్ళలో నిజాలు కూడా అవుతాయి బ్రిస్టల్ సిగరెట్ తోడుంటే. ఏంటి సార్ బ్రిస్టల్ మీరు యాడ్ ఇస్తున్నారా సార్? నేను రసనా చెప్పాను సార్, మీరు మరీ దారుణంగా. ఇప్పుడు మీరు రసనాది కాదుగా, అదేలేండి. అలాగే బ్రిస్టల్ కూడా కాదు. ఓకే. సో సార్, ఎస్పెషల్లీ హీరోయిన్స్ మెయిన్ టాపిక్ ఇది, కుర్రోళ్ళని కాబట్టి ఫస్ట్ దీని దగ్గరికి రావాలి. లాస్ట్లో వచ్చే ముందు మరి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేనేగా తీసుకొస్తుంది. అంటే స్ట్రైట్ హీరోయిన్ దగ్గరికి వస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని, చాలా అందగత్తెల్ని అంటే అందంగా ఉన్న వాళ్ళని ఎలా పిక్ చేసుకోవడం, ఎలా అంటే మీరు మీ థాట్ ఏమన్నా కొంచెం ముందు పరిగెడుతుందా? బికాజ్ మీరు ఎప్పుడైతే పిక్ చేసుకున్నారో ఇవిడ సినిమా రిలీజ్కి ముందే వైరల్ అయిపోతూ ఉన్నారు. చాలా ఆర్టికల్స్ వచ్చినాయి, నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పి, పెద్ద స్థాయికి వెళ్తారని చెప్పి ఆర్టికల్స్ వచ్చినాయి. నెక్స్ట్ 2-3 ప్రాజెక్ట్స్ కూడా ఓకే అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ అయితే మాకు తెలుసు సంబట్. ఎలా మీదేమన్నా మీ థాట్ ఏమన్నా ముందు ఉంటుందా? మీరు ఎలా అర్థం కావట్లేదు. ఎలాగా మణి సినిమాలో మనం టచ్ చేస్తే అలా టచ్ చేస్తే నాకు బ్రహ్మానందం అనేది గుర్తొస్తుంటుంది. నా కథకి బాగా సూట్ అవుతుంది అమ్మాయి అనుకున్నప్పుడు పెడతాండి. ఆ అమ్మాయి ఆ తర్వాత స్టార్ అవుతుందా ఇంకోటవుతుందా ఐ కాంట్ జడ్జ్ ఇట్. బట్ యా మేబీ చాలామంది అంటారు యూ హ్యావ్ అ ఇయర్ ఫర్ మ్యూజిక్ అండ్ యూ హ్యావ్ ఫర్ బ్యూటీ అని, మేబీ అలా ఉందేమో అంతే. యా. సో ఉస్తాద్ గురించి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ గ్లాస్ డైలాగ్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అది అంటే టీజర్ పక్కన పెడితే ఈ క్యాన్వాసింగ్లో కావచ్చు, నెక్స్ట్ విన్ అయిన తర్వాత కావచ్చు, స్టేటస్లో పెట్టుకోవడానికి చాలా మందికి యూజ్ అయింది. మీరే చూసుంటారు, చాలా మీమ్స్లో కావచ్చు, స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నారు అది వచ్చినప్పుడు. ఈవెన్ తర్వాత రిలీజ్ తర్వాత కూడా, అదే విన్ అయిన తర్వాత కూడా యూజ్ అయింది అనమాట బాగా. బట్ ఉస్తాద్ గురించి ఏమన్నా అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్? ఉస్తాద్ గురించి అప్డేట్ ఏంటంటే, కళ్యాణ్ గారిని కలిసారు ప్రొడ్యూసర్స్. సో వెరీ సూన్ షూటింగ్ విల్ రెజ్యూమ్. నాకు తెలియగానే మీకు చెప్పేస్తాను. షూటింగ్ విల్ రెజ్యూమ్ 100%. చాలా మంది డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన మరి బిజీ అయిపోయారు కదా, నెక్స్ట్ ఓజీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి దానికి టైం ఇస్తారు, మరి మిగిలినవి ఎలా అనే క్వశ్చన్ ఉంది చాలా మందిలో. సో దానికి క్లారిటీ గురించి అడిగాను అనమాట. 100% షూటింగ్ విల్ రెజ్యూమ్. 100%. Thank you so much, sir, for your Thank you, man. Thank you so much. I wish you all success, sir. Like you. Thank you, sir. That's all for now. This is Darshan signing off.